నమస్కారం. విలువలేని వాళ్ళతో వాదించడం, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువను మనం పెంచడమే అవుతుంది. పిలిస్తే పలకని వాళ్ళు కూడా మనం గెలిచినప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అదే గెలుపుకు ఉన్న సామర్థ్యం. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. ఎదుటివారు బాగుపడేందుకు మనం దారి చూపకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారిని నాశనం చేయాలనే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయకూడదు. రేపటి రోజు అదే చెడు కర్మగా మారి మన జీవితాన్ని వేధిస్తుంది. చనిపోవాలనుకునే వారిని కూడా బతికించేలా మన మాట ఉండాలి. అంతేకాని బతికున్న వారిని కూడా చంపేసేలా మాట్లాడకండి. నిన్ను తొక్కి ఎదగాలి అనుకునే వాళ్ళని ఎదిరించి నిలబడడం నేర్చుకోవాలి. మనిషిది చాలా చిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధాన్ని చూస్తాడు, రాయిలో శిల్పాన్ని చూస్తాడు, లోహంలో ఆభరణాన్ని చూస్తాడు, ఆకులో ఔషధాన్ని చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందాన్ని చూస్తాడు. కానీ సాటి మనిషిలో మనిషిని మాత్రం చూడలేడు. వృక్షాలు మాట్లాడవు, పక్షులు మాట్లాడవు, జంతువులు మాట్లాడవు, సూర్యుడు మాట్లాడడు. కానీ ఇవన్నీ ప్రకృతి ధర్మాలను పరిపూర్ణంగా పాటిస్తాయి. మాట్లాడగలిగిన మనిషి మాత్రం ఏ ధర్మాన్ని నిర్వర్తించడు. ఏదైనా సాధించాలంటే సాధనే ఆయుధం, వాదన కాదు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒక కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్లుగా బతికేయడం చాలా మంచిది. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం, నిన్ను నువ్వు గౌరవించుకోవటం, నిన్ను నువ్వు నమ్మటమే నీ జీవితంలో నువ్వు సాధించే మొదటి విజయం. ఇది చేయగలిగితే ఎలాంటి లక్ష్యాన్నైనా నువ్వు సులువుగా సాధించగలుగుతావు. నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది. కానీ నీ వ్యక్తిత్వం అందమైనదైతే ప్రతి ఒక్కరి గౌరవాన్ని దోచుకుంటుంది. అద్దం మన ముఖంలోని మరకను చూపిస్తే మరకను తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టాం కదా. అలాగే ఎవరైనా మనలోని లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాని వారిపై కోపాన్ని చూపించకూడదు. మనం బాధలో ఉన్నామంటే గడిచిన కాలంలోనే బతుకుతున్నాము అని అర్థం. అదే ఆతృతతో ఉన్నామంటే రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము అని అర్థం. ఆనందంగా ఉన్నాము అంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ వర్తమానంలో ఉన్నామని అర్థం. నేనెందుకు ఓడిపోతున్నాను అని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం ఏంటంటే, ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా కానీ నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను అని. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అని కాలం సమాధానం చెప్పింది. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ఇతరులలో లోపాలు వెతకకుండా ఉంటే చాలు. కోపంగా మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. జీవితంలో ప్రతి ఒక్కరూ తెలిసి తెలియక తప్పులు చేస్తారు. ఎవరైతే తమ తప్పును సరిదిద్దుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. స్త్రీకి మగాడి కన్నా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అందుకే భర్త మరణించిన స్త్రీ ఆత్మవిశ్వాసంతో బతుకుతుంది. అదే మగాడు భార్య మరణిస్తే దిక్కులేనివాడుగా మిగిలిపోతాడు. అందుకే భర్త కన్నా భార్య వయసులో తక్కువగా ఉండాలి అని చెప్పారు పెద్దలు.
జీవితంలో ప్రవర్తన ఎల్లప్పుడూ తెలివి కంటే గొప్పది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మన తెలివితేటలు పనిచేయకపోవచ్చు, కానీ మన ప్రవర్తన పరిస్థితులను కూడా చక్కదిద్దుతుంది. మన నడవడిక చెప్తుంది మన కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి మన స్వభావం ఎలాంటిదో. మనం చేసే వాదన చెప్తుంది మన జ్ఞానం ఎలాంటిదో. మనం చూసే చూపు చెప్తుంది మన ఉద్దేశ్యం ఏమిటో. నిజమే కదా. డబ్బు సంపాదించమని చెప్తుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెప్తుంది, లక్ష్యం కష్టమైనా చేరుకోమని చెప్తుంది, నమ్మకం అన్నింటికీ నేనున్నాను అనే భరోసాను ఇస్తుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.